రేపు శుక్రవారం జూలై 26న రిలీజ్ అవుతున్న హాలీవుడ్ సినిమా డెడ్ పూల్ అండ్ వోల్వరిన్. ఈ సినిమా ఒక వరల్డ్ రికార్డ్ సెట్ చేసింది. వరల్డ్ రికార్డ్ అనకూడదు, దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో దీన్ని పెట్టారు. ఎందుకు పెట్టారని చూస్తే, అంటే మామూలుగా ఏదైనా సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు మొదటి 24 గంటల్లో ఎంతమంది చూశారు అనేవి జనరల్గా రికార్డ్స్ పరంగా మాట్లాడుకుంటాం. మన తెలుగు సినిమాలకి అలా మాట్లాడుకుంటాం ఇండియాలో. ఇక హాలీవుడ్లో కూడా రిలీజ్ అయిన మొదటి 24 గంటల్లో ఎంతమంది చూశారు ఒక ట్రైలర్ని అనేవి రికార్డ్స్గా ఉన్నాయి. ఒకసారి చూసుకుంటే, అంటే లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అని అమెజాన్లో ఒక వెబ్ సిరీస్ ఉంది. ఆ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అనే వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చినప్పుడు అప్పట్లో మొదటి 24 గంటల్లో 257 మిలియన్ మంది చూశారనమాట. మొదటి 24 గంటల్లో అప్పట్లో అదొక రికార్డు. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 10 మిలియన్ అంటే 1 కోటి, 100 మిలియన్ అంటే 10 కోట్లు. అలా 257 మిలియన్ అంటే 25 కోట్ల మంది దాకా చూశారనమాట మొదటి 24 గంటల్లో. అది ప్రపంచవ్యాప్తంగా అది. సో అదొక రికార్డు ఉంటే, ఆ తర్వాత అవెంజర్స్ అని మనకు తెలుసు కదా, మార్వెల్ వాళ్ళది అవెంజర్స్ ఎండ్ గేమ్ అని ఒక అప్పట్లో భయానకమైన సినిమా అది. ఆ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు ప్రపంచమంతా వెయిట్ చేసింది. ఆ ట్రైలర్ వచ్చేసి 289 మిలియన్ వ్యూస్ వచ్చేదానికి మొదటి 24 గంటల్లో. అంటే ఆల్మోస్ట్ ఒక 30 కోట్ల మంది దాకా చూశారనమాట. ఇక ఆ తర్వాత వచ్చిన మార్వెల్ వాళ్ళదే స్పైడర్ మ్యాన్. చాలా రోజుల తర్వాత నో వే హోమ్ అనేసి ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాకు వచ్చిన ట్రైలరు మొదటి 24 గంటల్లో 355 మిలియన్ మంది చూశారంటే 35 కోట్ల మంది చూశారు మొదటి 24 గంటల్లో. అది ఇంకా బిగ్గెస్ట్ రికార్డ్ అనమాట. ఆ రికార్డు చూసి, అంతమంది చూడడం చూసి, అప్పుడు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఈ రికార్డుని భద్రపరిచారు. అంటే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ 355 మిలియన్ వ్యూస్ వచ్చాయి మొదటి 24 గంటల్లో ట్రైలర్. కానీ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ఉంది. ఆ వరల్డ్ రికార్డ్ అలాగే ఉంది. ఇప్పుడు ఇన్నాళ్లకు మళ్ళీ అదే మార్వెల్ వాళ్ళది డెడ్ పూల్ అండ్ వోల్వరీన్ అనే ట్రైలర్ వచ్చేసి మొన్న రిలీజ్ అయింది, వారం కిందట. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది రేపు. ఈ ట్రైలర్ని మొదటి 24 గంటల్లో 365 మిలియన్ అంటే ఒక 10 లక్షల మంది, అంటే 1 కోటి మంది ఎక్కువ చూశారనమాట దీన్ని. అంటే స్పైడర్ మ్యాన్ కంటే. అంటే 365 మిలియన్ అంటే 36.5 కోట్లు మంది 24 గంటలు చూశారు ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఇప్పుడు దీని పేరు మీద రికార్డు మార్చారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాళ్ళు దీన్ని గుర్తించి ఇది రికార్డుగా నమోదు చేశారు. అది ఇక రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఇంక ఎంత రచ్చ చేస్తుందో, ఎంత హడావిడి చేస్తుందో, ఎంత కలెక్షన్స్ పరంగా ఇక ఏమేమి కొత్త రికార్డులు పెట్టబోతుందో చూడాలి. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్లో అద్దరిపోతుంది. ఇండియాలో కూడా ఆల్మోస్ట్ 3 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. 20 కోట్ల నెట్ దాకా రావచ్చు మొదటి రోజు. సో చూడాలి. ఓకే, బాయ్.